Vijayawada Economic Corridor works. In a virtual meeting attended by Union Minister Nitin Gadkari, highlighted the Rajpath infra constructions for rapidly building a 6-lane national highway, earning a Guinness record. Another record was achieved by continuously laying 10,655 metric tons of bitumen concrete. Gadkari further noted that an innovation in producing bitumen from paddy husk and urged Andhra Pradesh to participate in adopting this eco-friendly technology. Both leaders emphasized that these milestones reflect India's growing infrastructure capabilities and the importance of sustainable innovations in road construction. నాలుగు గిన్నీస్ రికార్డ్స్ చూశారు మీరు. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా డిస్టర్బ్డ్ ట్రెండ్లో ఉండేటివి, ఎక్కడా పని జరిగేది కాదు. అన్నీ కూడా పెండింగ్ పెట్టడం, ఇంటర్ఫిరెన్స్, బ్యూరోక్రసీ కూడా చేయకుండా పోవడం, అన్ని సో మెనీ ప్రాబ్లమ్స్. ఈ 1.5 ఇయర్లో ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. ఫాస్ట్ ట్రాక్లో పెట్టడమే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే పరిస్థితికి వచ్చాం. దీని వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మనందరం కలిసి కలెక్టివ్గా పనిచేస్తే, కరెక్ట్గా పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది నాట్ ఓన్లీ రోడ్ వేయడం, 4 గిన్నీస్ రికార్డ్స్ ఇక్కడ వచ్చాయంటే దిస్ విల్ బి హిస్టరీ. దట్ ఈస్ ది స్పిరిట్. ఆ స్పిరిట్ని ముందు తీసుకుపోగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు ఎందుకంటే నేను ఆ మీటింగ్ వచ్చిందంటే నేను అవాయిడ్ చేయొచ్చు, కానీ మీరందరూ కూడా సీయింగ్ ఈజ్ బిలీవ్, పార్టిసిపేషన్ ఉంటే మీకు మెమరీ కూడా కాకుండా అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మనందరం వచ్చాం. సింక్రనైజ్ అయ్యి మనం మీటింగ్ పెట్టుకున్న రోజునే వాళ్ళు కూడా రావడం, రెండు కూడా మనం ఇది చేసాం. దీన్ని ఒకసారి మీకు ఐడియా వస్తే 30 ఏళ్లలో ఇండియాలో రోడ్స్ ఏ విధంగా మారాయి, అదే మరి ఒకప్పుడు గిన్నీస్ రికార్డ్స్ ఎక్కడో వినేవాళ్ళం, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం. అలాంటి గిన్నీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో మీరు ముందు ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ చేసి చూపిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ 4